ఫ్రెండ్స్, పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవుతారని చెప్పి గట్టిగానే టాక్ అయితే నడుస్తుంది. అయితే దీని గురించి తర్వాత మాట్లాడదాం. నిన్న పిఠాపురం వర్మ గారు నాగబాబు గారు చేసిన కామెంట్స్కి గట్టిగానే కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఒకసారి ఆ క్లిప్ ఒకసారి చూడండి. నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లో సైనికులు లాంటి వ్యక్తిని. నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువడు ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. ఎక్కిదప్పుడమ్మా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాట ఎక్కిదప్పుడమ్మా మట్టి మాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఏ విధంగా టీడీపీ వర్మ గారు నాగబాబు గారికి కానీ, అటు జనసేన పార్టీకి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ గట్టిగానే కౌంటర్ వీడియోలో చెప్పినట్టుగా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏ విధంగా అయితే జనసేన అవసరాన్ని బట్టి అటు టీడీపీని కానీ, అటు బీజేపీలకు కానీ మారుతూ ఉంటుంది. నేను లోకల్ క్యాడర్ని, లోకల్ వ్యక్తిని అని చెప్పి వర్మ గారు గట్టిగానే కౌంటర్ అటాక్ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో అటు జనసేనకి, అటు టీడీపీకి గట్టిగా మాటల యుద్ధం అయితే గట్టిగానే జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా వర్మ గారికి ఫేవర్గా టీడీపీ అధిష్టానం నుంచి అటు సిబిఎన్ గారు కానీ, అటు నారా లోకేష్ గారు కానీ, ఇంకా ఇతర నాయకులు ఎవరు కూడా వర్మ గారికి సపోర్ట్గా ఒక ట్వీట్ కానీ, ఒక కామెంట్ కానీ చేయడం లేదు. అంటే వర్మ గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదొక మైనస్ అయితే వర్మ గారికి. అటు టీడీపీ నుంచి ఏదైతే హామీ ఇచ్చారో ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆ ఎమ్మెల్సీ రాకపోవడము, అటు నాదెండ్ల మనోహర్ గారు వర్మగా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి అడ్డా అనడము, నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు గారు కామెంట్ చేయడము, ఇవన్నీ చూసుకుంటుంటే వర్మ గారికి పెద్ద తలనొప్పిగా మారింది. రాను వర్మ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి తాను రాజకీయంగా ఎదగాలి కాబట్టి ఆయన ఏ విధమైన స్టెప్ అయినా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆయనకి ఎటువంటి పదవి లేదు. ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పిన సిబిఎన్ గారు ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్యే పదవిని పవన్ కళ్యాణ్ గారి కోసం, సిబిఎన్ గారి కోసం త్యాగం చేయడం జరిగింది. అటు ఎమ్మెల్యే పదవి పోయే, ఇటు ఎమ్మెల్సీ కూడా రాలేదు. సో ఇవన్నీ కలిసి చూస్తుంటే వర్మ గారు ఫ్యూచర్లో ఒకవేళ సెకండ్ టర్మ్లో కూడా వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి రాకపోతే వర్మ గారు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వైపు చూసే అవకాశాలు చాలా గట్టిగానే కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ వర్మ గారు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ క్యాడర్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ అనేది వర్మ గారికి ఫేవర్గా లేదు కాబట్టి గట్టిగానే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే వర్మ గారు ఆ స్టెప్ అయితే తీసుకోరు. ఎలక్షన్ మూమెంట్ 1.5 years 2 years బిఫోర్లో వర్మ గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. రేపు రానున్న ఎలక్షన్స్లో కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కాబట్టి వర్మ గారి రాజకీయ భవిష్యత్తు ఆయన కూడా చూసుకోవాలి. కాబట్టి మరి ఏ విధంగా ఆయన అడుగులు వేస్తారనేది టైం అనేది డిసైడ్ చేస్తుంది. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి.